ఎట్ ద సేమ్ టైమ్ సార్ ఇచ్చిన 100% సక్సెస్ స్ట్రాటజీ కూడా చాలా 60% 70% మాత్రం చాలా ఉపయోగపడుతుంది. బట్ బేసిక్ థింగ్ వచ్చేసరికి మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క కాన్సెప్ట్లో ఆ సంబంధించిన పాయింట్ని ఎలా మీ వేలో మాడిఫై చేసుకొని ఆ ఇంటర్వ్యూవర్ని మనం సక్సెస్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను చేసిన నా సక్సెస్ స్ట్రాటజీ ఏంటంటే, నేను ఒక నోట్ ప్యాడ్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఒక 50% 100% సక్సెస్ స్ట్రాటజీ కనుక సార్ చెప్పింది ఉంటే, దెన్ నెక్స్ట్ మేము వచ్చేసి ఒక నోట్ ప్యాడ్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ప్రిపేర్ చేసుకున్నాం. లైక్ FICO ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్స్ కానీ, గ్లోబల్ సెట్టింగ్స్కి సంబంధించినవి కానీ, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, సో విత్ హోల్డింగ్ ట్యాక్స్, GST. సో దెన్ తర్వాత వచ్చేసి మన ఇంటిగ్రేషన్కి సంబంధించిన దాంట్లో FI2ST, FI2MM, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్లో, టెక్నికల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్లో మనకి DME కానీ, IDOC కానీ, EBS కానీ, దెన్ ఈ ప్రాసెస్ అనేది నేను ఫ్లో అనేది నేను స్టార్ట్ చేసుకుంటా. నేను ఒక నోట్ ప్యాడ్ రాసేసరికి నాకు కొంచెం టైం పట్టింది. సో ఈ టైంలో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి, సో ఇంటర్వ్యూయర్కి మన ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వస్తే, ఆఫ్టర్ ది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మనకి లాస్ట్లో వచ్చేసి గో లైవ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ గో లైవ్కి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి మధ్యలో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక నోట్ ప్యాడ్లో రాసుకొని పెట్టేసుకున్నాను. సో వాళ్ళు ఏ క్వశ్చన్ దాంట్లో ఏం అడిగినా కానీ FICO ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి గో లైవ్ వరకు మీకు ఎవరైనా అడిగే క్వశ్చన్స్ అవే. సో వాటిని ప్రిపేర్ అయితే మీకు ఈజీగా క్రాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నేను సంబంధించిన అంటే నేను ఫాలో అయిన ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఏదైతే ఉందో నేను ఈ సెషన్ తర్వాత ఆ నోట్ ప్యాడ్ అనేది షేర్ చేస్తాను, సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెన్ యూస్ దిస్ ఆపర్చునిటీ. Okay, bro. Thank you so much. Yeah. Thank you, sir. Great. So any other questions? Thank you, Vinay. Thanks. One విషయం ఏంటంటే ఒక విషయం ఏంటంటే జనరల్గా ఇది మీకు ఏమన్నా జనరల్గా అడగాల్సినవి ఉంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఇవి కాకుండా పర్సనల్ విషయాలు కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అడగొచ్చు. Hello, sir. Yeah, please. Yes, I have a question. Firstly, congratulations, brother. So, hello, can you hear me? Yeah. Thank you, sister. Yeah. Firstly, scenarios are so much impact on our interviews, right? Can you please explain one scenario, like if it is possible? సో సినారియో వచ్చేసి నేను ఒక సినారియో అనేది నేను అంటే ఒక 2 ఇంటర్వ్యూస్లోనే నేను మామూలుగా 2 ఇంటర్వ్యూస్లోనే నాకు క్రాక్ అయిందండి. సో ఆ సినారియోని మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాలా ఇప్పుడు? నో జస్ట్ ఒక బేసిక్, సార్ ఆల్రెడీ మాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. సినారియోస్ కూడా చాలా ఎక్కువ అడుగుతారు కదా ఇంటర్వ్యూస్ లో. ఒక ఎగ్జాంపుల్ గా లైక్ ఎనీథింగ్. సినారియోస్ అంటే ఒకటండి, మీరు బ్రీసెఫ్ అనేది కాన్సెప్ట్ అనేది ఫాలో అయితే బ్రీసెఫ్ కాన్సెప్ట్లో మనకి ఎన్హాన్స్మెంట్స్ డెవలప్మెంట్స్ ఉంటుంది. సో ఎన్హాన్స్మెంట్ అండ్ డెవలప్మెంట్లో మీరు ఎయిదర్ ఇంప్లిమెంటేషన్లో ఉంటే వాళ్ళు మిమ్మల్ని సినారియో అడుగుతాడు బేసిక్గా. సో ఈ ఎన్హాన్స్మెంట్స్ వచ్చేసి నాకు మెయిన్ క్వశ్చన్స్ బేసిక్గా నేను చెప్పినవి ఏంటంటే, అతనికి ఒక TDS రిపోర్ట్కి సంబంధించిన దాంట్లో ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంది. అది డిస్ప్లే వెండర్ నేమ్ విత్ పాన్ నెంబర్ ఇన్ TDS రిపోర్ట్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది స్టాండర్డ్ రిపోర్ట్. సో ఫర్ దట్ మనం దాంట్లో ఏ టేబుల్స్ తీసుకోవాలి, వీటికి సంబంధించిన విత్ హోల్డింగ్ ట్యాక్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ ఏంటి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ బేస్ అమౌంట్స్ ఏంటి, ట్యాక్స్ రేట్స్ ఏంటి, దెన్ పాన్ నెంబర్స్ ఏంటి, దాన్ని ఎలా మనం ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటాము, టెక్నికల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఎలా టెక్నికల్ కన్సల్టెంట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారో అది మీరు జస్ట్ ఒక 5% తెలుసుకుంటే చాలు. దెన్ అది ఆ డెవలప్మెంట్ అనేది ఎలా మూవ్ అవుతుంది ఫ్రమ్ క్వాలిటీ సర్వర్ టు ద ప్రొడక్షన్ సర్వర్స్, డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షన్ సర్వర్స్ ఎలా మూవ్ అవుతాయి అనేది మీరు కొంచెం ఈజీగా అండర్స్టాండబుల్ చేసుకుంటే ఎన్హాన్స్మెంట్స్ ఆర్ డెవలప్మెంట్స్ ఆర్ వెరీ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ టు ద ఇంటర్వ్యూ. ఓకే, we should just explain them the process కదా, అంతే కదా? Yeah. అవును. Okay, thank you so much. To explain with one example, madam, not process. Okay,
So they are Okay, expecting sir. real time knowledge. Okay, not the just like a process. They will expect everything from you. So Okay, sir. they will ask you some one scenario to explain. So how you resolved. So how much time that is taken. So what is estimated hours, estimated efforts. So these are all things are very important for the interview level, right? So we need to explain each and everything from the scratch. We should Okay, not skip sir. anything, right? Okay, sir. Yeah. Thank you, Any sir. other question? Thank you. Sir, good Sir, evening. Good evening, sir. hi. Hello. Yes, చెప్పండి. please. Yes, please. Sir, good evening, sir. Myself, Chandrasekhar. First of all, Vinay brother, congratulations. మీకు ఇంటర్వ్యూలో మనం మామూలు రెజ్యూమ్ పెట్టుకొని అబౌట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవి మామూలుగా అది అడుగుతారు, మనం చెప్తాము. బట్ ఎక్కువ మీకు ఫైకోలో మెయిన్ కాన్సెప్ట్ ఈ ఫలాంది అడుగుతారో లేదంటే జస్ట్ ఎట్లా అడిగారు ఏమి? జనరల్ గా ఏంటంటే 1 minute. జనరల్ గా ఏంటంటే వినయ్ వీళ్ళందరూ కూడా జస్ట్ 18th అన్నమాట, ఇది 18th క్లాస్. సో ఐ డిడెంట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ ఇంటర్వ్యూ రిలేటెడ్ so far. Okay, just I'm explaining the concept. So far we completed accounts payable, receivables, only entries. Apart from this, nothing else we cover. So they don't have any basic knowledge on real time scenarios and what happened in real time. So they're just like very curious to know. So that is the reason. So today I just added you, right? పర్లేదు సార్, నేను చెప్తాను సార్ వాళ్ళు అడిగిన క్వశ్చన్. Hi. Congratulations for getting job. I have two questions. First one would be like how much time it to like complete that interview process, and second question I'll ask after that. Please reply me. ఓకే. సో మీరు చూడండి, ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఇన్ని మినిట్స్ జరుగుతుంది అనేది అసలు ఎవరు చెప్పలేరు. ఎయిదర్ మీకు, నాకు పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ టీసీఎస్ ఇచ్చినప్పుడు సో నాకు చాను సార్ ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, దీని అంత ఫాస్ట్గా చెప్పకు, అంత లోగా చెప్పకు, ఒక మీడియంలో చెప్పుకుంటా వెళ్ళు, సో దట్ దే కెన్ అండర్స్టాండ్, అండ్ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకునే లోపే ఫాస్ట్గా వెళ్ళిపో అని చెప్పేస్తూ ఉంటారు సార్. సో నేను దాన్ని కొంచెం ఫాలో అయ్యాను. సో బట్ టీసీఎస్ అనేది ఇంటర్వ్యూ క్లియర్ అయింది. క్లియర్ అయిన ఇష్యూస్లో అంటే మనకి కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. ఏంటంటే ఒక రెజ్యూమ్లో నేను కొంచెం పాయింట్స్ అనేది డిఫరెంట్గా పెట్టాను. సో దానివల్ల అతను కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకోవడం జరిగిందనమాట. నన్ను టీసీఎస్ అనే అతను అంటే ఆ ఇంటర్వ్యూయర్ నాకు దాదాపు 57 minutes చేశాడు మ్యాక్సిమం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? వినయ్, ఇంకో వినయ్ ఉన్నారు. చెప్పండి వినయ్, అడగండి క్వశ్చన్. I'm sorry, I'm talking in a mute, sir. Okay, thanks for that reply. Apart from the comes to the like technical aspect, apart from DME కాకుండా ఇంకా ఏమైనా టెక్నికల్ టాపిక్స్ అడుగుతున్నారా? Did they ask concentrated about till that particular level at debugging happens, అక్కడి వరకు కూడా అడిగారా? లేదండి, డీబగింగ్ అనేది మీకు ఎప్పుడు రాదు. మీకు ఒక ఎన్హాన్స్మెంట్ అనేది తనకి క్లియర్గా చెప్పిన తర్వాత, enhancement is nothing but the development. So when you have cleared about each and everything of the enhancement and development, and they don't ask about the debugging systems, how the ABAPers will give the assistance to their problems, or how the ABAPer will give the each and every answer to the question. సో వాళ్ళు ఇట్లాంటివి క్వశ్చన్స్ అడగరండి. మీరు ఓన్లీ ఒక ఎన్హాన్స్మెంట్ ఆర్ డెవలప్మెంట్ అనేది క్లియర్గా 2 minutes ఎక్స్ప్లెనేషన్ చేస్తే, సో దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ 10 out of 10 marks అబౌట్ యువర్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఉంటుంది. నేనైతే అదే ఫాలో అయ్యాను, నాకు కూడా అదే జరిగింది. Correct. Okay, thank you so much. Regarding that technical perspective, so we need to understand what exactly the functional specification document first. So how you will approach, in what scenarios you will contact to ABAPer. So what are the requirement of the client? So how to presentate the same requirement in your functional specification document? How many tables are required? How many fields are required? So what is the logic behind that configuration or anything else? So is they related to support project or you are into the implementation project? What kind of enhancements or any new customized things are doing right now? So these are all matters. We cannot say, okay, so
only specifically they will ask about the debugging. So we are not part of doing that kind of technical aspects, right? So we have technical people like ABAP. If you are just like techno-functional consultant, then there may be chances of doing that configuration, or you just go to program and edit those things. But you are into the FI consultant. Your main focus should be functional areas. So first thing is you need to understand the business, and after that the technical feasibility you need to check with your ABAP technically. So he will be perfect. We are not perfect because we are not into programming and debugging. Whatever the languages are there, we are not known about that. So that is the reason. So in real time, we don't have an opportunity even to edit these things in real time. And in production also, they won't give any SM30 or SM38 access. Okay, so edit access will be there. Only display access will be there. There is no edit access. So these are all stuff will be done by ABAP itself. So we are not part of these things. Right? So any other questions? Okay, thanks for reply. Last, what are the CO topics they are concentrated? సో సిఓ టాపిక్స్ వచ్చేసండి, నన్ను ఫస్ట్ బేసిక్గా కాస్ట్ ఎలిమెంట్స్ గురించి అడిగారు, దెన్ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్ అడిగారు, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ అడిగారు, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ ఆర్డర్స్, ప్రాఫిట్ సెంటర్స్ అండ్ కాస్ట్ సెంటర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు పైన టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ ఇఫ్ దట్ పర్సన్ హ్యాస్ దట్ కంప్లీట్ నాలెడ్జ్ ఆర్ నాట్ అని చెప్పేసి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన కాస్ట్ అంటే కాస్ట్ ఎలిమెంట్స్కి సంబంధించిన దాంట్లో కన్ఫిగరేషన్ స్టెప్స్ అడిగారు. ఐ మీన్ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, కన్ఫిగరేషన్ స్టెప్స్, వాటి గురించి కొంచెం డెప్త్గా అడిగారు. అంటే డెప్త్గా అడగటం అంటే ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్, వాట్ ఆర్ ద కేటగిరీస్ కాస్ట్ ఎలిమెంట్స్, అట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. S/4HANA ఫైనలీ. S/4HANA అవునండి. సో ఈసీసీకి S/4HANAకి కొంచెం లిటిల్ బిట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 20 to 25 పాయింట్స్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. సో అవి నేను క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో దే వర్ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్స్. Okay, that's all about. Once again, congratulations. Thank you so much for your time. Okay, right. సో వినయ్, సో ఫస్ట్ జాబ్, ఫస్ట్ లైఫ్ లో ఫస్ట్ జాబ్ ఇది లేకపోతే అంతకుముందు ఆల్రెడీ జాబ్ కొట్టారా? నేను ఇంతకు ముందు ఒప్పులెంటస్ వీసా సర్వీస్ కంపెనీలో నేను లా అగ్రిమెంట్ ఆఫీసర్గా పనిచేశాను సార్. ఓకే, సూపర్. అయితే సో మీరు అనుకున్న ఫీల్డ్లోకి ఇది మీరు వచ్చారు కదా, జనరల్గా SAP FICO మీ డ్రీమ్ జాబ్ అవ్వచ్చు. సో ఎట్ ద టైం మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఒక ఇన్స్టిట్యూషన్ మిమ్మల్ని చీట్ కూడా చేసింది. 20,000 అమౌంట్ మీరు స్పెండ్ చేశారు అక్కడ, తర్వాత ఇబ్బంది పడ్డారు, ఆ తర్వాత మళ్ళీ నా దగ్గర జాయిన్ అయ్యారు. సో ఫస్ట్ మీరు ఇలా చీట్ అయిన మూమెంట్ నా దగ్గరికి వచ్చారు కదా, సో ఆ టైంలో మీకు నా దగ్గరికి ఎందుకు రావాలనిపించింది మీకు? సార్ నేను ఒక 2020 మార్చ్ తర్వాత నన్ను ఒక ఇన్స్టిట్యూట్ అతను ఒక 25,000 మేబీ 20 to 25,000 వరకు నేను లాస్ అయ్యాను. సరే, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. నేను జస్ట్ 2020 డిసెంబర్లో మీ వీడియోస్ అనేది వాచ్ చేయడం అనేది జరిగింది సార్. సో సంక్రాంతి తర్వాత ఇప్పుడు మా ఊర్లో అంటే డెవలపర్స్ ఉంటారు, డిఫరెంట్ సాఫ్ట్వేర్లో టెస్టర్స్ ఉంటారు, టెస్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు, దెన్ నెక్స్ట్ వచ్చేసి SAPలో ఉన్నారు, ఒరాకిల్లో ఉన్నారు. సో నేను కూడా ఎందుకు ఒక SAP జాబ్ని కూడా మనం ఎందుకు గెట్ ఇన్ అవ్వలేము, ఒకవేళ చదివితే ఎందుకు రాదు, చదివితే ఇది కాదు స్ట్రాటజీ. సో ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఉన్న సోర్సెస్ ఏంటి, ఆ సోర్సెస్లో ఎవరు బెస్ట్. సో నేను అది సెర్చ్ చేసుకుంటూ ఉంటుంటే కొంచెం ఒక 2-3 వీడియోస్ అనేవి మీవి చూడటం జరిగింది సార్. సో మీరు పైగా మీరు తెలుగులో చెప్తున్నారు కాబట్టి కొంచెం ఈజిబుల్ అండర్స్టాండింగ్గా ఉంటుంది కాబట్టి టాపిక్. సో నేను కూడా ఒక మార్చ్లో, జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి టైమింగ్ ఒకటి తీసేసుకొని సో మార్చ్లో మీ ఇన్స్టిట్యూట్ అనేది జాయిన్ అవ్వడం జరిగింది సార్. ఓకే, రైట్. సో ఫస్ట్ మంత్ సాలరీ, మీరు అనుకున్న డ్రీమ్ జాబ్ వచ్చింది, ఫస్ట్ మంత్ సాలరీ ఏం చేస్తారు సార్? ఫస్ట్ మంత్ సాలరీ అడిషనల్ గా 1,64,000 రూపాయల బోనస్, 9,80,000 రూపీస్ ప్యాకేజ్ మీరు కొట్టారు. సో మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫస్ట్ మంత్ సాలరీతో? సార్ ఫస్ట్ మంత్ శాలరీ నేను ఇలా చేస్తాను అని నేను ఏం పెట్టుకోలేదు సార్. నేను మా ఊర్లో ఒక చిన్న గుడి ఉంది, దాంట్లో ఒక గంగమ్మ తల్లి అని ఒక దేవత ఉంది.
ఆమెకు ఒక చీర పెట్టి ఒక 10 మందికి భోజనం పెడతాను సార్. అదే. సో ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఏమవుదాం అనుకుంటున్నారు మీరు? సార్ బేస్డ్ అపాన్ ది ఆపర్చునిటీస్, మా కంపెనీకి మనం చేసే హార్డ్ వర్కింగ్ కానీ వాళ్ళు మనకి గుర్తిస్తే దాన్ని బట్టి పొజిషన్ అనేది మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాము. మేబీ టీమ్ లీడ్ పొజిషన్, వేరేవి పొజిషన్స్ ఇచ్చినా నేను హర్డిల్స్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను సార్. ఓకే. సో మీతో పాటు మీ కలీగ్స్ మన గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ఇద్దరు ఆల్రెడీ యాడ్ చేశాను సెకండ్ గ్రూప్లో. వాళ్ళ గురించి నేను చెప్పాలి సార్. సో వాళ్ళ గురించి మీరు చెప్తానని చెప్పారు. సో వాళ్ళని కూడా యాడ్ చేశాను. ఏం చెప్తారా అని చెప్పి వాళ్ళు కూడా చూస్తున్నారు. యాక్చువల్లీ అంటే మేము ఫస్ట్ March 5th నుంచి జాయిన్ అయినప్పటి నుంచి ఫస్ట్ నాకు అరుణన్న నాకు బాగా క్లోజ్ అయ్యాడు. దెన్ నెక్స్ట్ మేమిద్దరం కలిసి వేదానంద అన్నతో క్లోజ్ ఉన్నాం. సో సార్ వేదానంద అన్న బిఫోర్ కొంచెం ట్రైనింగ్ తీసుకున్నాడు కాబట్టి సో కంప్లీట్ ఎక్స్పోజర్ అనేది ఒక ఎస్ఏపిలో FICOలో కంప్లీట్గా ఉంది అనేది నేను చెప్పగలుగుతాను. సో అరుణన్నకి నాకు కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పోజర్ అనేది కొంచెం తక్కువగా ఉంది. సో మీకన్నా అరుణ్ త్వరగా 40 days లోనే జాబ్ కొట్టేశారా? ఇంకా ట్రైనింగ్ కూడా కంప్లీట్ కాలేదు ఆయనకి. అదే సార్, ట్రైనింగ్ కంప్లీట్ కాకుండానే 40 days ట్రైనింగ్ కంప్లీట్ కాకుండానే 13 లక్షల ప్యాకేజ్ కొట్టారు. ఆయన సైలెంట్ గా ఉన్నారు. దట్ ఈస్ మిరాకిల్ సార్. కానీ అరుణన్న ఇచ్చే సపోర్ట్ నాకు తెలిసి మా గ్రూప్ లో వేదానంద అన్న అరుణన్న సపోర్ట్ నాకు అసలు చాలా బిగ్ అసెట్ సార్. అరుణన్నకు వచ్చిన తర్వాత వేదానంద అన్నకు వచ్చింది. వీళ్ళిద్దరి తర్వాత వాళ్ళు ఫస్ట్ నాకన్నా వాళ్ళే ఎక్కువ బాధపడ్డారు సార్. మాకు వచ్చిన వినయ్కి రాకపోవడం ఏంటి, మేబీ ఏదర్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేయటం కానీ పర్లేదు వినయ్ ఈ రోజు కాకపోతే ఒక రోజు మంది అవుతుంది, లేట్ అయ్యే కొద్దీ ఆ రోజు మనం నువ్వు అచీవ్ చేస్తావు అని చెప్పేసి ద బిగ్గెస్ట్ సపోర్ట్ దట్ వాస్ గివెన్ బై ది అరుణ్ అండ్ వేదానంద అన్న వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అండ్ అన్ఇమాజినబుల్ సార్. సో నేను అదైతే ఈజీగా చెప్పగలుగుతాను. అరుణ్ అన్న అయితే బ్యాక్ సపోర్ట్, వేదానంద అన్న అయితే సబ్జెక్ట్ ఫ్రంట్ సపోర్ట్ సార్. ఇద్దరు అయితే వినయ్ లేడని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎస్పెషల్లీ ఈ ముగ్గురికి ఉన్న సపోర్ట్ బ్యాక్ ఎండ్ మొత్తం మీరు సార్. మీరు లేదు మేము లేదు. అది. సో మీరు మధ్యలో ఏంటంటే చాలా మంచి మూమెంట్ లో కంటిన్యూ అవుతున్నప్పుడు సడన్ గా మీ ఫ్యామిలీలో నుంచి ఒక దుర్వార్త వినపడింది, బ్యాడ్ న్యూస్. దాని మూలంగా మధ్యలో మీరు డిస్కంటిన్యూ అయ్యారు, చాలా స్ట్రగుల్ అయ్యారు. తర్వాత అంటే క్లాసెస్ కూడా కంటిన్యూ కాలేదు, వీడియో బేస్డ్ లెర్నింగ్ వచ్చారు. సో అందుకే మీకు లేట్ అయింది అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ముందుగా జాబ్ కొట్టేవాళ్ళ? సార్ నాకు సార్ టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్ అని అంటారు కదా సార్. యాక్చువల్లీ April 4th మార్చ్ అదే ఒక 1 month తర్వాతనే మా బ్రదర్కి అంటే తను APSRTCలో జాబ్ చేశాడు సార్. అతను మా ఊరికి వస్తుండగా ఒక సూపర్ లగ్జరీలో నుంచి ఒక టిప్పర్ని గుద్దడం వల్ల తను అన్కాన్షియస్ అయిపోయి కొన్ని రోజులు మమ్మల్ని గుర్తుపట్టలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. సో దానివల్ల నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. నేను మిమ్మల్ని అప్పుడు కాంటాక్ట్ కూడా అయ్యాను. సో మీరు కూడా నాకు వీడియోస్ అనేది ప్రొవైడ్ చేశారు ఎట్ ది సేమ్ టైమ్. సో అంటే ఆ టైం అనేది నేను అలా ఎనలైజ్ చేసుకోలేను సార్. ఇప్పుడు మా అన్నకి ఇలా జరిగిందని చెప్పేసి నేను మీకు టైం పట్టిందా అని అంటే అది చాలా రాంగ్ సార్. ఎప్పుడు సంకల్పం గొప్పదైతే ఎప్పుడైనా కొట్టొచ్చు సార్. కానీ నాకు ఎక్కడ లేట్ అయిందంటే సార్ June 23rd యాక్సెంచర్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత సో ఇంటర్వ్యూ వాస్ వెరీ క్లియర్. సో ఐ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఇంటర్వ్యూ. దెన్ వాళ్ళు ఎందుకో సార్ నేను హైదరాబాద్ వెళ్ళి నా డాక్యుమెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో అవన్నీ కలెక్ట్ చేసుకుని వచ్చే వరకు వాళ్ళు హోల్డ్లో పెట్టేశారు సార్. ఓకే. సో ఆ హోల్డ్లో పెట్టేయడం వల్ల 1.5 month ఫుల్ అంటే నాకు ఏం చేయలేని పరిస్థితి. అసలు ఇంటర్వ్యూ కాల్స్ కూడా లేవు, షెడ్యూల్ కూడా కావట్లేదు, ఏంటి అబ్బా పరిస్థితి అని అనుకునే లోపు బ్యాక్ ఎండ్ ప్రాసెస్ మన అరుణన్న వేదానందన్న వీళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చారు సార్. ఏం కాదు ఒకరోజు నువ్వు కూడా సక్సెస్ అవుతావు అని చెప్పేసి ఆ టైంకి ఇదిగో సార్ August 16th 8, 2021కి నేను మీ ముందు ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను. ఓకే. సో డేట్స్ కూడా బాగా గుర్తుపెట్టుకుంటున్నారు, సంతోషం. సో అది స్ట్రగుల్ అయింది డేట్స్ సార్ ఇవన్నీ. ఓకే. సో మనకి ఇక్కడ వేద కూడా ఉన్నారు. సో మనకి వినయ్ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా వేద?
సో ఈయన కూడా 10 లక్షల ప్యాకేజ్ ఆయన 4 జాబ్లు కొట్టారు. ఎన్ని జాబ్లు కొట్టారు మీరు? 3 ఆఫర్స్ వచ్చాయి సార్. 3 ఆఫర్స్ వచ్చినాయి ఆయనకి. ఈయనకి వినయ్ అన్న ఆయనకి ఇప్పుడు 2 ఆఫర్లు ఉన్నాయి. ఇంకా అరుణ్ అన్న ఆయన ఫస్ట్ 40 రోజులు కాకముందే ఆయన జాబ్లోకి వెళ్ళిపోయాడు. 13 లక్షల ప్యాకేజ్. అరుణ్ అనే చెప్పాలి సార్. Actually- మెయిన్ థింగ్ ఆయనే. అండ్ నెక్స్ట్ ఆయన అడుగుదాం. ఫస్ట్ వేదాన్ని కూడా అడుగుదాం కదా. ఓకే సార్. యాక్చువల్గా ఫస్ట్ అరుణ్ ప్లేస్మెంట్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ అరుణ్ కొంచెం రిలాక్స్ అయిపోయాడు సార్. తర్వాత ఇంకా మా ఇద్దరికి కొంచెం హోంవర్క్ ఎక్కువైంది. అంటే మా దగ్గర మేము అనుకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, మన టీంలో ఇప్పుడు ఒక బ్యాచ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9th బ్యాచ్ ఉంది. ఇండివిజువల్గా ప్రిపేర్ అవ్వడం కంటే కూడా ఒక గ్రూప్గా ఎప్పుడైనా డిస్కషన్స్ ఎక్కువైనప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఈజీగా మనకి సబ్జెక్ట్ షేర్ అవుతుంది. మేము అది బాగా ఇంప్లిమెంట్ చేసాం అనమాట. మేము ముగ్గురం ఒక చిన్న గ్రూప్ పెట్టుకొని స్కైప్లోనే ఏదైనా సబ్జెక్ట్ ఉన్నా కూడా నేను వినయ్కి చెప్పడం, వినయ్ నాకు చెప్పడం, అట్లాగా అరుణ్కి చెప్పడం, అట్లా మేము ఒక సపరేట్ మేము కొన్ని వర్డ్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడం. అట్లాగే ఎప్పుడు కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే కొద్దీ మనకి నాలెడ్జ్ అనేది ఎక్కువ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అది మేము బాగా ప్రాక్టీస్ చేసాము. ఓకే. సో ఫస్ట్ యాక్చువల్గా వినయ్కి అరుణ్కి వచ్చిన ఎమ్మటే టీసీఎస్లో వినయ్ ప్లేస్మెంట్ అవ్వాల్సింది. మేము చిన్న మిస్టేక్ చేసాము. ఈ ప్రాజెక్ట్ డేట్స్ అనేది మిస్ మ్యాచ్, జాయినింగ్ డేట్ ప్రాజెక్ట్ డేట్స్ తెలియక రెజ్యూమ్లో తప్పు పెట్టాము. ఓకే. ఓకే. సో అక్కడ పర్సనల్ డిస్కషన్స్ వదిలేయండి. ఓకే, నెక్స్ట్. సో లేకపోతే ఈ పాటికి వినయ్ ఎప్పుడో జాయిన్ అయి ఉండాల్సింది. తర్వాత ఇంకా వినయ్కి కాల్స్ రావడం తగ్గిపోయాయి సార్ బాగా. ఓకే. ఈ మధ్యలో నాకు ఆల్మోస్ట్ నేను 7 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఓకే. 7లో నాకు 3 ఆఫర్స్ వచ్చాయి. యాక్చువల్గా ఫస్ట్ యాక్సెంచర్ అది జాయిన్ అయి ఉండాల్సింది. అది ఇప్పటికీ కూడా హోల్డ్లోనే ఉంది. మరి అది వాళ్ళు ఇంకా రిప్లై ఏమి ఇవ్వలేదు. ఓకే. సో సేమ్ అట్లాగే మళ్ళీ వినయ్కి ఇంటర్వ్యూ అవ్వగానే కొన్ని రోజులు వాళ్ళు హోల్డ్లో పెట్టి ఫైనల్గా వాళ్ళు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. సో నేను ఈ 9th బ్యాచ్లో ఉన్న వాళ్ళు నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఈ ఎస్ఏపి అనేది పెద్ద ఓషన్ కాబట్టి ఇన్ఫర్మేషన్ మనం ఎప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటే కొత్త పాయింట్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. మనం నేర్చుకునే సబ్జెక్ట్తో పాటు కూడా ఏదో సరదాగా ఒక 5 minutes వీడియో చూస్తే కూడా అది ఇంటర్వ్యూలో ఆ 5 minutes వీడియోలో నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. అట్లా నాకు 2-3 times కూడా జరిగిందనమాట. అంటే ఓన్లీ Okay. సబ్జెక్ట్ బ్లైండ్గా మనం పెట్టుకున్నదే చదివితే సరిపోద్ది అన్నట్టు కాకుండా, సో మేము ప్రాక్టీస్ చేసిందే మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ మీరు ఎంత ఎక్కువ చేస్తే నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మీరు క్రాక్ చేసి నెంబర్ ఆఫ్ ఆఫర్స్ మీరు చేతిలో పెట్టుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మేము ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఆల్మోస్ట్ అన్నీ సెలెక్ట్ అయ్యాము, 1 or 2 అంతే. సో దానికి రీజన్ ఏంటంటే ఈ ప్రాక్టీస్ చేయడం అనమాట. సో మీరు కూడా ఫ్రెండ్స్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఈజీగా షేర్ చేసుకోవడానికి అట్లా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ గూగుల్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఓన్ డాక్యుమెంట్స్ Okay. ప్రిపేర్ చేసి ఒక కాన్సెప్ట్ ఇట్లా చెప్తే బాగుంటుంది, అట్లా చెప్తే బాగుంటుంది అని చెప్పి మీరు ఎప్పుడైతే అట్లా ప్రాక్టీస్ చేస్తారో ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ మనకి తెలియదు కాబట్టి కొంచెం ప్యానిక్ అవ్వచ్చు. థర్డ్ది ఆటోమేటిక్గా క్రాక్ అయిపోతుంది. ఓకే. సో అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ మంచి ప్యాకేజ్తో సెలెక్ట్ అవ్వాలని చెప్పి ఐ హోప్. థ్యాంక్ యూ. All the థ్యాంక్ best. యూ. అండ్ చాను సార్ చెప్పినట్టు డాక్యుమెంట్స్ 100% సక్సెస్ స్ట్రాటజీ ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకుంటే మీరు దానికి తగ్గ బెనిఫిట్స్ కూడా సో మీరు దాన్ని అనుభవించగలుగుతారు. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. ఓకే. సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ పర్సన్ అరుణ్ కుమార్ 13 లక్షల ప్యాకేజ్ ఆయన తీసుకోవడం జరిగింది. 40 రోజులు కంప్లీట్ కాకుండా నేను రికార్డ్ బదులు కొట్టాడు. సో సో మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా అరుణ్ వినయ్ గురించి ఏమన్నా?
Yeah, hi guys. Good evening. Hope you are doing good. Nice to meet you all. Vinay యాక్చువల్గా హార్డ్ వర్కింగ్ పర్సన్ సార్. ఓకే. యాక్చువల్గా మాకన్నా ముందు కొడతాడని ఎక్సెప్ట్ చేసాం మేము జాబ్ యాక్చువల్గా. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను. ప్రాబ్లమ్స్ వల్ల అతను కొంచెం కంటిన్యూషన్ చేయలేకపోయాడు. బట్ మళ్ళీ ఈజ్ బ్యాక్. ఓకే. Right. So anything else? So guys, if you want to ask anything, so this is the right time, good place for you. You can ask me. You can shoot out some other questions. Questions ఉంటే నేను క్లియర్ గా ఆన్సర్ చేస్తాను సార్. అండ్ Yeah, Vinay is ready for that. Okay, you can just slightly shoot out the questions. Yeah, please guys. మళ్ళీ అయిపోయిన తర్వాత మరి చెప్పలేదు తర్వాత అడుగుదాం అనుకుంటే మళ్ళీ ఆపర్చునిటీ రాదు. పర్సనల్ క్వశ్చన్స్, ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవి కాదు. నార్మల్గా పర్సనల్ క్వశ్చన్స్ కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్. సాలరీ ఆల్రెడీ చెప్పేశారు మీకు 9,80,000 అంటే 1,50,000 1,64,000 బోనస్ అని చెప్పేశారు కాబట్టి సో సాలరీ గురించి అడగొద్దు. ఓకే. సో జనరల్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లేకపోతే ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ స్టఫ్, సో ఇలాంటి స్ట్రాటజీస్ కానీ ప్రిపరేషన్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు, బట్ పర్సనల్ క్వశ్చన్స్ అడగొద్దు. ఓకే రైట్ సార్? హాయ్ సార్, నేను రామ్ సార్. సార్ నేను అరుణ్ గారిని వేద గారిని క్వశ్చన్ అడగలను. ఓకే ప్లీజ్. వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కాబట్టి అసలు రియల్ టైంలో సర్వైవల్ ఎలా, ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి, ఎలా డీల్ చేస్తున్నారు అని. ఎవరైనా చెప్పొచ్చు. ఇద్దరు. మీ పేరు? రామ్ అండి. రామ్. హాయ్ రామ్. హాయ్. రియల్ టైం అనేది ఇప్పుడు చూడండి, ఫస్ట్ బేసిక్గా వచ్చేసి ఫస్ట్ మీరు జాయినింగ్ అయినప్పుడు కొంచెం ఆన్ బోర్డింగ్ ఉంటుంది. సో ఆన్ బోర్డింగ్ అన్ని ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాక మీకు నార్మల్గా ఎంఎన్సి కంపెనీస్ అయితే మీకు ఆల్ ఇండియా మేనేజర్స్ నుంచి మీకు కనెక్ట్ అవుతారు ప్రాజెక్ట్స్ గురించి బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టారు ఏంటి దాన్ని చూసుకుని దాన్ని సూటబుల్ చూసుకుని వాళ్ళు మీకు కనెక్ట్ అవుతూ ఉంటారు ఎంఎన్సి కంపెనీస్ అయితే. సో మీకు ఏ ప్రాజెక్ట్లో కన్నా మీరు వెళ్ళొచ్చు, వెదర్ ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్ అవుట్ ఏదన్నా వచ్చి లేకపోతే 3 కలిపియచ్చు. మీ ప్రొఫైల్ బట్టి వాళ్ళు మీరు తీసుకుంటారు. ఇంకా రియల్ టైం వచ్చేసరికి అంటే ఏం లేదు, స్టార్టింగ్ ఇప్పుడు మీరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మన కోచింగ్ తీసుకున్నది డిఫరెంట్గా ఉంటుంది, రియల్ టైం వర్క్ వేరే ఉంటుంది అక్కడ. సో ఏంటంటే మనకి ఇది ఒక బేసిక్స్ అంతే, ఇప్పుడు మనం నేర్చుకుంటుంది బేసిక్స్ అంతే. సో రియల్ టైం వచ్చేటప్పటికి మీరు అంతా మెల్లింగా నేర్చుకోవాలి అంతే. చూసి వర్క్ ఎలాగవుతుంది, సో వర్క్ చూసుకుని ఎలా వర్క్ చేస్తున్నారో. ఫస్ట్ మీటింగ్స్ మిస్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్స్ మీది ఏది ఉంటుందో కంపెనీది, సో స్టాండప్ మీటింగ్ ఉంటుంది. ఆ స్టాండప్ మీటింగ్లో వాళ్ళు మాట్లాడుకునేది మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు, ఏ టాపిక్ గురించి, ఏ సినారియో గురించి. సో అర్థం అవ్వకపోతే ఎవరికైనా కొలీగ్కి ఎవరికైనా కనెక్ట్ అయ్యి దేని గురించి ఏంటి అలాగని కనెక్ట్ అయ్యి మీరు అడగాలి. ఫస్ట్ కనుక్కోవాలి అసలు ఇది ఏంటి ప్రాజెక్ట్ దేనిది. సో ఫస్ట్ మనం కొలీగ్స్తో క్లోజ్ అవ్వాలి. కొలీగ్స్తో క్లోజ్ అయ్యి ఇది ఏ ప్రాజెక్టు ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఏంటి వర్క్ ఏంటి అన్నీ మీరు క్లియర్గా తెలుసుకుని సో స్లోగా మీరు స్టార్ట్అప్ అవ్వాలి. స్టార్ట్అప్ అయితే ఒక్కొక్క రోజు ఒక్కో టాస్క్ మీరు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని టీమ్ మీటింగ్స్లోకి యాడ్ చేస్తూ ఉంటారు. ఆ మీటింగ్స్ ఈ మీటింగ్స్ ఏదో ఒక మీటింగ్స్ యాడ్ చేస్తూనే ఉంటారు మిమ్మల్ని. సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోవాలి, కరెక్ట్గా తీసుకోవాలండి. క్లయింట్ రిక్వైర్మెంట్ మీకు క్లియర్గా అర్థమైందంటే మీరు ఈజీగా చేయొచ్చు. అర్థం అవ్వకపోతే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు కొలీగ్ హెల్ప్ కానీ లేకపోతే మేనేజర్ హెల్ప్ కానీ తీసుకుని ఏదో గైడ్ చేసుకుని చేస్తే ఈజీగా సర్వైవర్స్ ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అరుణ్ మీరు ఇప్పుడు సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నారా, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? నేను అన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. నేను రోల్ అవుట్ లో ఉన్నాను, ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాను, సపోర్ట్ లో ఉన్నాను. ఓకే, మాది ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ ఇది. సో అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ చేశారు వాళ్ళు. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్ లో ద ఫస్ట్ టికెట్ యూ హ్యాండిల్ ఏంటి, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? టికెట్స్ ఇంకా అయితే ఏమీ రాలేదు. సో ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తాం. ఎనీథింగ్ ఫ్రమ్ వినోద్? సారీ, హి ఇస్ నాట్ వినోద్, హి ఇస్ వినయ్. ఓ సారీ, వినయ్ ఇంకా ఆన్ బోర్డ్ అవ్వలేదు కదా? లేదు, టుడే ఓన్లీ యు జాయిన్. ఓకే, సో వినయ్ ద ఫస్ట్ టికెట్ ఏమైనా అసైన్ అయిందా మీకు? ఎలా ఉంది అది? నేను జాయిన్ అవ్వలేదండి, నేను ఇంకా అక్టోబర్ 10th. సారీ టుడే హి గాట్ ద ఆఫర్. హి ఇస్ నాట్ జాయిన్ స్టిల్. నెక్స్ట్ మంత్ హి ఇస్ జాయినింగ్.
ఓకే. No, ఓకే. Veda garu, Veda garu. యాహ్! వేద సారీ. Veda. Vedanand is joined. ఓకే. వేదానంద్. సో ఫస్ట్ టికెట్ నేను యాక్చువల్గా లాస్ట్ మంత్ 26th నాకు జాయినింగ్. సో ఈ మంత్ 26కి నాకు ఫస్ట్ 1 month కంప్లీట్ అయిపోద్ది. నాకు ఆల్మోస్ట్ నాకు కాంట్రాక్ట్ టు హైర్ కాబట్టి ఫస్ట్ 3 weeks ఈ ఆన్బోర్డింగ్, ఈ ల్యాప్టాప్ రిసీవ్ చేసుకోవడం వీటితోనే సరిపోయింది. సో లాస్ట్ వీక్ నాకు ప్రాజెక్ట్ అసైన్ చేసి ప్రాజెక్ట్ మేనేజర్ను వీడిని ఇంట్రడ్యూస్ చేశారు. సో నా ప్రాజెక్ట్ వచ్చేసి ఈసీసీ టు S/4HANA కన్వర్షన్, బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ దాని గురించి. సూపర్ నైస్. బట్ ఇంకా వర్క్ అనేది నాకు ఇంకా అసైన్ చేయలేదు. కొంచెం ఈ ల్యాప్టాప్ కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఈ వీకెండ్ నుంచి కానీ నెక్స్ట్ వీక్ నుంచి కానీ నాకు వర్క్ అసైన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే మాకు స్టాండప్ మీటింగ్ యాక్చువల్ అది యుఎస్ బేస్డ్ క్లయింట్. సో ఆఫ్టర్నూన్ 1 నుంచి నైట్ 10 వరకు షిఫ్ట్ టైమింగ్. సో అది ఆ షిఫ్ట్ టైమింగ్స్ నాకు తెలిసి చాను సార్ దగ్గర జాయిన్ అయ్యాక ఆ టైమింగ్స్ అంటూ ఏముండవు. డే అండ్ నైట్ ఓన్లీ సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది. బికాజ్ ఎందుకంటే జస్ట్ 2 weeks లోనే స్టాన్ సార్ మాకు చూపించాడు ఏంటి అనేది. ఓకే. Okay, anyway, no worries. All the best. Thank you so much. Yeah. Thank you. Hi, Arun. Okay, any other questions, guys? Hi, Arun. So Vinay is ready right now. Yeah, please. Hi, Arun. Yeah, hi. Who is this? This is Abdul Hafiz. Can you please talk a little bit loud? This is I can't hear your voice. Audible? I'm audible? You're audible, but your voice is a little bit low. Okay. Can you speak loudly? This is Abdul Hafiz. First of all, very congratulations for your success. Yeah, thanks, man. My question is, I want to know your interview process. I mean, is there any direct questions or scenario based? How you face that interview? Can you See, we have to briefly? prepare all the things. It is not scenario based. It is, or whether some projects are not like that. You have to prepare each and every topic. You have to cover all the things. They will ask everything. They won't leave you. So they are something expect. Now you have put some experience. So they expect something. So they will ask definitely all the scenarios, all the project related questions. So while implementing, so related, they will ask everything. And second is total how many interviews you attend? No, only one interview I faced. I got selected with Chanusa's blessing. Okay. Yes. See, he cleared interview in 40 to 45 days only. So actually, he contacted me second day of training initially. Okay, so second day is going out. That time he contacted me, sir. I have one scheduled interview in the next month. So how should I prepare? So I shared the documents and videos to him. So first అందరికి డాక్యుమెంట్ వీడియో షేర్ చేశాను. ఆఫ్టర్ దట్ అతను ప్రిపేర్ అయ్యాడు, జాబ్ కొట్టాడు. మీ గ్రూప్ లో కూడా అలాగా ఉన్నారు వినయ్ అని చెప్పి ఇంకో ఆయన కూడా షేర్ చేసాం. ఆయన ఇంకో 20 days లో 25 days లో ఆయన కూడా రెడీ అవుతాడు. ఇంటర్వ్యూ 20 days లో జాబ్ కొడతారేమో కూడా చెప్పలేము మనం. ఓకే, సో ఎవరైనా అడ్వాన్స్ రిక్వైర్మెంట్ ఉంది, వేరే ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ తీసుకున్నాము, మాకు 40 days కూడా అవసరం లేదు అనుకుంటే వీ విల్ షేర్ ది వీడియోస్ అండ్ మెటీరియల్స్. దెర్ ఈస్ అడ్వాన్స్ ప్రిపరేషన్, యూ కెన్ డూ ఇట్. ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్స్? Hi Vedanand, this is Avinash. Hi bro. చెప్పండి. Hi bro. First of all, congratulations to you, Arun and Vinay. Congratulations to you, and thanks for joining call with us and sharing your experience. Yeah, my question is, you said that you are working on ECC to S/4HANA migration project, right? Yes. But in our classes we worked on, we have get trained on ECC version, and how you're going to manage in S/4HANA? Do we require to take any new trainings or something like that? ప్రాబ్లం ఏం లేదండి. ఇప్పుడు వాళ్ళు చూసేది కూడా ఏంటంటే మనం ఇంప్లిమెంటేషన్లో
ఫ్రాంక్గా చెప్పాలంటే మన అందరం ఫ్రెషర్సే. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనం ఇంప్లిమెంటేషన్లో మనకి నాలెడ్జ్ ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం మనం ఇంటర్వ్యూ ఆ లెవెల్లో మనం ఇన్ఫర్మేషన్ కూడా అంత గెయిన్ చేసుకున్నాం కాబట్టి ప్రాక్టికల్గా మనకి నాలెడ్జ్ లేకపోయినా 50-60% వీఆర్ థియరిటికల్లీ నాలెడ్జబుల్. ఆల్రెడీ మన ఈ ఎస్ఎఫ్ మెథడాలజీ గురించి కానీ సపోర్టింగ్ ప్రాజెక్ట్ గురించి కానీ ఎలా ఉంటుంది అనేది మనం ఇంటర్వ్యూ క్రాక్ చేసామంటే 50-60% మనం ఆ నాలెడ్జ్ అనేది మనకు ఉన్నట్టే. వాళ్ళు కూడా అడిగినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాజెక్ట్ మేనేజర్ ఆయన పరిచయం చేసుకుంటున్నప్పుడు అడిగాడు, మీరు ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ చేశారు, సో అండ్ సో ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ అని అడిగినప్పుడు చెప్పాను. నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా అంటే ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు సార్, బట్ నాకు ఈసీసీ నుంచి S/4HANA చేంజెస్ వాటి మీద బేసిక్స్ వరకు నాకు నాలెడ్జ్ ఉంది అని చెప్పాను. సో వాళ్ళు కూడా ఓకే విత్ ఇట్. అంటే దే ఆర్ లైక్ మనం ట్రైన్ చేసి వీ కెన్ గెట్ ఆన్ అన్నట్టు, అంటే మనం వర్క్ చేయించుకోవచ్చు అన్న ఇంటెన్షన్తోనే నాతో మాట్లాడినట్టు నాకు అనిపించింది. బట్ ఇంకా వర్క్ అసైన్ అవ్వలేదు. వర్క్ అసైన్ అయితే కానీ ఎలా ఉంటుందో నేను చెప్పలేను కదా. సో అది నాకైతే చెయ్యొచ్చు, ఈజీ అనిపించింది. మీన్ వైల్ ఏంటంటే మనకి ప్రాక్టికల్గా ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీడే నేను చేసే ప్రాక్టీస్ ఏంటంటే మనకి ఇంకా వర్క్ అసైన్ కానప్పుడు ఖాళీ టైంలో ఈ యూట్యూబ్లోనే వీడియోస్ ఎక్కువ ఫాలో అవుతా ఉన్నాను. అసలు బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ అంటే ఏంది, ఆ స్టెప్స్ ఎలా ఉంటాయి, ఈ బిజినెస్ పార్ట్నర్స్ ఎట్లా క్రియేట్ చేస్తాడు, ఇట్లా మనం తప్పదు ఒక 1 year వరకు మనం సస్టైన్ అయ్యేంత వరకు ఇంటర్వ్యూ కోసం మనం ఎంతైతే ప్రిపేర్ అవుతున్నామో ఆఫ్టర్ దట్ మనకి ఇంకా ఇంకొంచెం బిగ్ టాస్క్ అనమాట. 1 year వరకు మనం సస్టైన్ అవ్వాలి కాబట్టి మనం ఇంకా అదే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయాలి. ఆ 1 year తర్వాత అనేది మనకి ఎట్లాగో ప్రాక్టికల్గా మనకి అలవాటు అయిపోతుంది కాబట్టి మనం ఇంకా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఫ్యూచర్. సో అది. హాయ్ అరుణ్ గారు. థ్యాంక్ యూ బ్రో. అందరూ అరుణ్ గారిని పట్టుకున్నారేంటి? ఆయనకి 13 లక్షల ప్యాకేజ్ ఆయన కలపడుతున్నారు. నో సార్. అంటే ఫాలోయింగ్ సార్ మేము కూడా. లిసన్ టు మీ. I have one practical life scenario. Hello. Yes, please. అరుణ్ గారు చూడండి, ఈవెన్ నా ప్రీవియస్ బ్యాచ్ మెంబర్స్ అండ్ ఎక్స్పైజర్స్ ఉన్నారు ఎక్స్పైజర్ కంపెనీస్లో. ఐ రియలీ ఫీల్ వండర్ దాట్ వాళ్ళు రిఫరెన్స్ ఇవ్వమని చెప్తే ఇక మీకు తెలుసు అది దే హ్యావ్ షోడ్ దేర్ నెగటివ్ ఫేసెస్. బట్ హౌ కమ్ మీరు జాయిన్ అయిన 1 or 2 monthsలో రిఫర్ చేయడం జరిగింది? ఐ రియలీ అప్రిషియేట్ యువర్ గట్స్ అండ్ ఎవ్రీథింగ్. See, I will refer you also. You send me your resume. I will definitely refer you. Thank you. No problem. Okay. Super. You can contact me after 30th. Already I've done that. You guys it's open for you all. I will refer all you people. You send me your resumes. That is I will definitely refer you all. No. Is that So I think అది యాటిట్యూడ్ అంటే అలా ఉండాలి. ఏంటి దాచుకోవడం? యాటిట్యూడ్ అంటే అలా ఉండాలి. And one more thing, there is I'm sorry, in a funny way, మొత్తం XYZ కంపెనీలో చాను సార్ దండయాత్ర టీం మొత్తం అక్కడనే ఉంది ఇప్పుడు. చాను సార్ కదా అక్కడ. అండ్ కమింగ్ టు ద టాపిక్, వన్ మోర్ థింగ్, మెటీరియల్ లెడ్జర్ గురించి ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా మీకు టాపిక్ గురించి? మెటీరియల్ లెడ్జర్ అయితే నాకేం అడగలేదు. మెటీరియల్ లెడ్జర్ యాక్చువల్ గా మేబీ యుఎస్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు యుఎస్ క్లయింట్స్ ఉంటే మెటీరియల్ లెడ్జర్. let me clarify that question actually. So you are putting some 4 years experience, right? So whatever the things you mentioned in that resume, that is the prime focus of the interviewer. So they will focus more on your resume. If you put product costing, material ledger and costing run and all those stuff, no, definitely sir, they will ask. What happened based on project requirement batti kuda questions raavadam. Based on the project requirements means how we prepared our resume first. So whether it is related to FI related or CO related. So we have almost FI CO related jobs in the market. So 70 to 80% of jobs related to FI CO and 20 to 30% marks related to CO.
we are not going for applying CO related jobs, right? So we are trying to apply only FI and CO, not HANA also. So these things I already told you at the time of started demo session, right? So we are not applying for any CO because we are not perfect in the COPA and product costing. Done, So done, those done, things sir. will not be covered in the sessions actually. Yes. So if The you other need question. that concept, then we need to take separate classes for COPA and product costing. Right now, these sessions are not available at this moment. Yeah, please. సరే ఇక్కడ Other ఒక question, పాయింట్ sir. Still openings are rising, right? Chance unda andi? Yes. Daily I'm getting the mails for reference. Okay, that's all, Arun garu. Thank you so much. Thanks for Thank your you, time. man. Yeah. Thank you. Just assign Chanu sir's batch. హలో చను సార్. Yes, please. సార్ ఇప్పుడు ఇతను వినయ్ అడిగిన క్వశ్చన్ కి నా దగ్గర ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ ఉంది. తను అడిగాడు కదా మీరు ఈ రోజు మీ డే, ఈ రోజు మేమేం జస్ట్ ఊరికి అలా వింటా ఉంటాం అంతే. సో మేము మీకు ఏమైనా ఇబ్బంది పెడితే నేను మధ్యలో ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు మీ ముగ్గురు కూడా గెస్ట్లు కాబట్టి. సో ఐ నీడ్ టు మేనేజ్ దోస్ థింగ్స్ యాక్చువల్లీ. ఓకే రైట్. సో ఇక్కడ వినయ్ గారు అడిగారు, అదేంటంటే మీరు కూడా చెప్పారు, అండ్ మీరు ఏదైతే రెజ్యూమ్ లో మెన్షన్ చేస్తారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ని ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని అంటున్నారు. అలా అనేది మనం చెప్పలేము. జస్ట్ నా టీసీఎస్ ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలా అయిందంటే FICO ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి ఇంటర్నల్ ఆర్డర్స్ వరకు ఏదైతే థియరీ పార్ట్ ఉందో అతను క్లియర్గా క్వశ్చన్స్ ఫస్ట్ ఏపీపీ, డన్నింగ్, జిఎస్టీ, విత్ హోల్డింగ్ ట్యాక్స్, దెన్ నెక్స్ట్ FI2MM, FI2SD. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్లో మనకు క్లియర్గా డిఎంఈ, ఐడాక్, రీసెప్ కాన్సెప్ట్స్ అండ్ LSMW, BDC ఇలా ఒక్క ప్యాటర్న్లో వస్తా. లాస్ట్లో నన్ను జిఎస్టీ ఎంట్రీస్ ఏంటి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎంట్రీస్ ఏంటి, ఒక అసెట్ సేల్ అవుతే ఎంట్రీ ఏంటి, అసెట్ డిప్రిసియేషన్ ఎంట్రీస్ ఏంటి, ఎట్ ది సేమ్ టైమ్ మనకి ఇప్పుడు ఇన్వెంటరీ జిఎల్ అకౌంట్స్, మన FI2SD అండ్ FI2MM ఇంటిగ్రేషన్కి సంబంధించిన దాంట్లో కాస్ట్ ఆఫ్ సేల్స్ గూడ్స్ అకౌంట్, ఇన్వెంటరీ అకౌంట్, రెవెన్యూ అకౌంట్, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్స్ అకౌంట్, కస్టమర్ సేల్స్ రెవెన్యూ అకౌంట్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా వెదర్ ఇట్ ఈస్ ఎ P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, ట్రేడింగ్ బ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ షీట్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. నేను అక్కడే మిస్టేక్ చేశాను. నన్ను ఒకే ఒక క్వశ్చన్ అడిగాడు, బట్ ఎంట్రీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది ఎక్కడ పడుతుందో కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీరు కవర్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూ మీరు సక్సెస్ అనేది గెయిన్ చేస్తారు. Okay. Have you give up any question? Like నేను ఒక్క క్వశ్చన్కి కూడా నేను గివ్ అప్ ఇవ్వలేదండి. అది ఒక్క క్వశ్చన్కి ఒక ఎంట్రీ సంబంధించిన దాంట్లో P&L కాదా అనే దాంట్లో గివ్ అప్ ఇచ్చేసాను. యాక్సెంచర్ నాకు 1 hour 5 minutes చేశాడు. ఈచ్ అండ్ ఎవ్రీ తను చాలా ఇంప్రెస్ అయిపోయాడు. అతను మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పీపులే. అతను చాలా ఇంప్రెస్ అయిపోయి తను మీరు ఎక్కడ ఉంటారు, చివరికి మీరు మీ హాబీస్ ఏంటి, నన్ను ఆ క్వశ్చన్స్కి వచ్చేసాడు. ఫ్రెండ్లీ క్వశ్చన్స్కి వచ్చేసాడు. బట్ క్లారిటీగా థియరీ అనేది మీరు పర్ఫెక్ట్గా చదువుకోండి. ఎట్ ది సేమ్ టైం ఎంట్రీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు నెక్స్ట్ మైగ్రేషన్ చేసేటప్పుడు లైక్ LSMWs అనేది మనకి డేటా అనేది మైగ్రేషన్ అవుతున్నప్పుడు ఆ 14 స్టెప్స్లో కూడా లోపల ఏమి ఆప్షన్స్ ఉంటాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా అడుగుతున్నారు, కొంచెం బీ కేర్ఫుల్. Sure. I think that interview must be Chanu sir student. సార్ అనేది తెలియదు కదండి, మనం ఇచ్చే క్వశ్చన్స్ ఆన్సర్స్ బట్టి వాళ్ళు రియలైజ్ అవుతూ ఉంటారు. Right, but Chanu sir student manage చేయడం కొంచెం కష్టం, little bit tough compared to others. Definitely. Yeah. ఎక్స్క్యూజ్ మీ భయ్యా, ఇది థియరీ పార్ట్ సార్ ఇచ్చిన మెటీరియల్ సరిపోద్దా, లేకపోతే ఏమన్నా ఇంకా మనం ఎక్స్ట్రాగా మనం నాలెడ్జ్ గెయిన్ చేయమంటారా థియరీ? ఎవరు మాట్లాడుతున్నారండి? దిస్ ఇస్ అంజిరెడ్డి. హాయ్ అంజిరెడ్డి. హాయ్. థియరీ పార్ట్కి వచ్చే కల్ని సార్ ఇచ్చిన మెటీరియల్ సరిపోద్దా, లేకపోతే ఎక్స్ట్రాగా మనం ఎక్కడైనా ఇంకా అదర్ సోర్స్ ఏమన్నా మనం గెయిన్ చేయమంటారా థియరీ పార్ట్? ఎవ్రీథింగ్ అనేది సార్ ఇచ్చిన మెటీరియల్లోనే ఉంటుందండి. బెస్ట్ థింగ్ ఏంటంటే సార్ మీకు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తారు. అసైన్మెంట్స్ ఇచ్చారు,
మీరే జనరేట్ చేయండి, అంటే ఒక ఎంట్రీస్ని మీరే జనరేట్ చేయండి, కన్ఫిగరేషన్ స్టెప్స్ మొత్తం మీరే చేయండి, తర్వాత ఒక ఎంట్రీని జనరేట్ చేసి మీరు నాకు ఒక సంబంధించిన చాట్ బాక్స్లో ఆ ఎంట్రీ పోస్ట్ అవ్వాలనేది సార్ ఎప్పుడు డైలీ ఎందుకు పెడతాడంటే, అంటే నా విషయానికి వస్తే సార్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. లేకపోతే నేను కానీ, అరుణన్ కానీ, లేకపోతే వేదనందన్ కానీ వీళ్ళందరూ పోస్ట్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ అనేది సార్కి ఉంటుంది. సార్ అనేది చాలా ఈజీగా గ్రాస్ప్ చేస్తాడు. సో ఆ మెటీరియల్ కనుక మీరు చదువుకుంటే వితౌట్ డౌట్ మీరు ఈజీగా మా ఎంట్రీస్ అనేది ఆటోమేటిక్గా ఆ ఎస్ఏపి సిస్టంలో మీకు కనిపిస్తాయి. మీరు చాట్ బాక్స్లో కూడా అప్లోడ్ చేయొచ్చు. సార్ కూడా ఆనందపడతాడు. థ్యాంక్ యూ. యా, సార్ ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు సార్. శివ. యా యూ కెన్. శివ. యా శివ ప్లీజ్. by mistake automatic rise. ఓకే 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 ఓకే. సో హ్యాండ్ అంటే మీరు రియాక్ట్ అయిపోయి హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్? సో వీ హ్యావ్ 5 minutes. We will close this session. Apart from the basic and personal experience related questions, you can ask any kind of stuff. సార్ వీళ్ళు క్వశ్చన్స్ ఇక్కడ చాట్ బాక్స్ లో రైజ్ చేస్తున్నారు సార్. అదే టైప్ చేస్తున్నారు. ఓకే, లెట్ మీ చెక్ ఇట్ అవుట్. నేను చెప్పేస్తాను సార్. సో నేను చదువుతాను ఆ క్వశ్చన్ ఏంటో అన్నది. చెప్పండి, నేను ఆన్సర్ చెప్పేస్తాను. టీమ్ బిల్డింగ్. ఓకే బ్రదర్, వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీస్ ఇన్ వీళ్ళకి ఒక క్వశ్చన్ ఉంది. సో జనరల్గా 40 daysలో స్ట్రాటజీస్ జనరల్గా ఈ క్వశ్చన్ ఉంది కదా. మీరు కూడా అందరూ ఈ వేద కానివ్వండి, లేకపోతే వేద అంటే ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్ నాకు. చాలా ఇద్దరు అరుణ్ కానివ్వండి, వినయ్ కానీ వీళ్ళందరూ 40 days అని కానీ ఫస్ట్ స్టన్ అయ్యారు. నిజంగానే ఎగరు కొడతాడా, లేకపోతే ముందు పెట్టి ఏమైనా చేస్తాడా, లేకపోతే ఒకవేళ ఫీజు ఎగిరిపోయినాయా అని. సో దీన్ని ఎలా మేనేజ్ చేసుకోగలిగారు, అదే వాళ్ళు అడుగుతుంది అక్కడ. సార్ ఇప్పుడు 40% 45 daysలో మీరు ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది ఎగ్జాక్ట్ 100% అనేది అది చాలా అన్థింకబుల్ సార్. కానీ మనం థింక్ చేస్తే అది చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మీరు ఈరోజు 9:30 క్లాస్ తీసుకొని ఒక 11కి 12కి అలా ఎండప్ చేసిన తర్వాత నెక్స్ట్ డే రోజు 6 or 7 అదే మీరు ఎప్పుడైనా వేకప్ అయిన తర్వాత ఆ రోజు చెప్పిన కాన్సెప్ట్ని క్లియర్గా చదువుకొని ఎంట్రీ అనేది పాస్ చేసి తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ మెటీరియల్లో ఏదైతే ఉందో అది మీరు క్లియర్గా చదవగలిగితే 45 days ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ సార్. సో క్లియర్గా ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు ఎవరైనా. అప్ టు డేట్ సార్, అప్ టు డేట్. చాను సార్ ఏం చెప్పారో ఈరోజు ఒక Yes, please continue. 1%. Yeah, Arun, continue. Yes sir. అప్ టు డేట్ ఉండాలి గైస్. మనం ఈ రోజు చాను సార్ ఒక టాపిక్ చెప్పారంటే మనం ఆ టాపిక్ కంపల్సరీ రేపు వద్దాం మన సిస్టంలో కాన్ఫిగరేషన్స్ అనేది ఆల్రెడీ అయిపోయి ఉండాలి. మీకు ఆల్రెడీ సార్ చెప్పే ఉంటారు జాయిన్ అయినప్పుడు. సార్తో పాటు మీరు వెళ్తేనే మీరు గెయిన్ చేయగలుగుతారు. సో లేట్ అయిందంటే మళ్ళీ మీకు లేట్ అయిపోతుంది. మీరు కాన్ఫిగరేషన్ చేయకపోతే మీకు సబ్జెక్ట్ తెలియదు, మళ్ళీ అది మీనింగ్స్ తెలియదు, ఏం లేదు. ఫస్ట్ థియరీ చదివేసుకున్న తర్వాత ప్రాక్టికల్గా సిస్టమ్ కాన్ఫిగరేషన్ చేసేస్తే అప్ టు డేట్ ఉన్నారంటే ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. అలాగే హార్డ్ వర్క్ అంతే. సార్ ఇక్కడ కెన్ యూ షేర్ యువర్ ప్రిపేర్డ్ నోట్స్ బ్రో ఇఫ్ యూ డోంట్ మైండ్. సార్ ఇక్కడ తప్పకుండా నాలాగా వీళ్ళందరూ అంటే మా ముగ్గురులాగా వీళ్ళందరూ కష్టపడకుండా మేము ఒక మెటీరియల్ అనేది 3 members కలిసి ఒక మెటీరియల్ అనేది తయారు చేస్తాం. కష్టపడలేదంటే మీ ముగ్గురు ఇంకేం కష్టపడలేదు. మీరు ఇంకా కష్టపడ్డారని అనుకుంటున్నారా? మీ ముగ్గురు ఏం కష్టపడలేదు. యాక్చువల్లీ నోట్స్ అండ్ మీరిచ్చిన నోట్స్ అండ్ మేము తయారు చేసుకున్న నోట్స్ అనేది ఈ ఎండ్ ఆఫ్ సెషన్కి నేను ఇక్కడ షేర్ చేశాను సార్. సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెన్ గెట్ ద రిజల్ట్. ఓకే, ఇంకా ఏమన్నా క్వశ్చన్? వినయ్ రెడీగా ఉన్నారు, మీరే అడగట్లేదు క్వశ్చన్స్. నేనేం చేయను చెప్పండి, తర్వాత మళ్ళీ
ఇంకో క్వశ్చన్ ఉంది సార్, నన్ను అడగొద్దు మళ్ళీ. Sir, hi sir. Yes, Hello. yes. Yeah. My name. Hi Arun bhai. Yeah, hi Arun. Speak loudly, please. Bhaiya, my basic question is, నేను 2017లో ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. దే ఆస్క్డ్ అసలు నేను ఇప్పుడు విప్రో కంపెనీ బేస్ పెట్టుకున్నాను. అందులో వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు మీ విప్రో మెయిల్ నుంచి నాకు మెయిల్ సెండ్ చేయమని పెట్టారు. అప్పుడు దానివల్ల నేను డ్రాప్ అయిపోయాను అప్పటి నుంచి. మీరు ఎలా ప్రొసీడ్ అయ్యారు? అలాంటి క్వశ్చన్స్ అడిగితే ఏం చెప్తారు చెప్పండి? రియల్ గా సార్ నేను నన్ను అడగండి, నేను చెప్తాను సెపరేట్ గా కూర్చొని. ఇప్పుడు రికార్డ్ అవుతుంది వీడియో, దాంట్లో అలాంటి క్వశ్చన్స్ అడిగితే ఏం చెప్తారా? ఓకే ఓకే సార్, రైట్. సో ఎనీ అదర్ క్వశ్చన్స్? సో ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ కాకుండా, ఓకే పర్సనల్గా క్వాలిఫికేషన్స్ అవి కాకుండా ఎనీ అదర్ క్వశ్చన్స్ అని అడుగుతున్నాను, ఫస్ట్గా నుంచే చెప్తున్నాను. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇంకేముంటాయి? సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటాయి. ఓకే, సో అలాంటి లేకపోతే పర్సనల్గా ఉంటుంది ఏమో. పర్సనల్గా అంటే మీకు ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది సిస్టర్స్, ఓకే అవి కూడా యాక్సెప్టబులే. Hi Arun. Once again, this is Abdul Hafiz. Okay. Hi Arun. Yes, hi Abdul. Tell me. మీరు ఎక్కువ సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేశారా లేదంటే థియరీ మీద ఎక్కువగా ఫోకస్ చేశారా? ఫస్ట్ నేను యాక్చువల్గా చాలా సార్ నాతోనే చేయించేవారు సిస్టమ్ ప్రాక్టీస్ అంతా. ఫస్ట్ 20 days నేనే చేశా కాన్ఫిగరేషన్స్ అన్ని. సో అలా స్లోగా సిస్టమ్ అలవాటు అయిపోయింది. సో నెక్స్ట్ 20 days ఒక 10 days 15 days సిస్టమ్ పట్టించుకోలేదు. సో నాకు నెక్స్ట్ మంత్ యాక్చువల్గా ఇంటర్వ్యూ ఉండేది. నేను సార్ దగ్గర వీడియోస్ అవి తీసుకుని ఇంకా థియరీ పార్ట్ చదువుకుంటా కూర్చున్నాను. సో అలాగే అవునవును, అడ్వాన్స్ గా నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతాం వలన అడ్వాన్స్ గా వీడియోస్ తీసుకుని డాక్యుమెంట్స్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు అంటే మీరు అవుట్ ఆఫ్ 45 days లో ఒక 30 days లో మీరు రెజ్యూమ్ అప్డేట్ చేశారా? అవునవును. ఓకే ఓకే, థాంక్యూ. సో మనకి ఇద్దరున్నారు 45 days లోపలే జాబ్లు కొట్టిన వాళ్ళు. ఒకళ్ళు వసంత అని నాకు ఫ్రెండ్ అవుతుంది. తను కూడా 9 lakhs ప్యాకేజ్, మూడు ఇంటర్వ్యూస్ కొట్టారు. తను కూడా 40 daysలోనే ఇలా జరుగుతూ ఉండగానే క్లాసులు. అంటే ఏ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, అంటే ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం కానీ. మీకు కూడా అంత ఎమర్జెన్సీగా ఉంది అంటే చెప్పండి. సో నాకు అలాంటి వాళ్ళే కావాలి. జాబులు ఎవరైతే కొడతారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్. సో ఎమర్జెన్సీ ఉంది అంటే దానికి వేరే స్ట్రాటజీ ఉంది. ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్స్? హలో సార్. హలో బ్రో, ఏమంటే వన్స్ అగైన్ ముస్తక్ స్పీకింగ్. ఓకే, హలో వినయ్ బ్రో. చెప్పండి. ఇంటర్వ్యూలో ఇప్పుడు ఓన్లీ థియరాటికల్ క్వశ్చన్స్ అడుగుతారా? ప్రాక్టికల్గా వాళ్ళు ల్యాప్టాప్ ఇచ్చి జిల్రెంట్రీ అలాంటిది కాన్ఫిగరేషన్ చేయమంటారా? నాకు అర్థం కాలేదండి క్వశ్చన్, మళ్ళీ అడగండి. అంటే జనరల్గా ఆయన ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు కదా, మీకు ఒక ల్యాప్టాప్ ఇచ్చి ఇదిగోండి, ఇదిగో ఈ సినారియో ఏంటో చూపించి దాంట్లో ల్యాప్టాప్లో మీకు చూపించి ఇదిగో చేసి దీనికి ఏం చెప్తామని అంటున్నారా, లేకపోతే డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారా? డైరెక్ట్ గా ఇతని పేరు ఉంటారు ముస్తక్ గారు. ఇప్పుడు బేసిక్ గా సినారియోస్ అనేది డైరెక్ట్ గా ఐ టు ఐ కాంటాక్ట్ తో మనల్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మూమెంట్స్ ని వాళ్ళు చాలా ఈజీగా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి ల్యాప్టాప్ ఇచ్చి అదే మన స్క్రీన్ షేర్ చేసి వాళ్ళ సినారియో ఇట్లా చూపించి మనకి అంతగా ఎక్స్ప్లెనేషన్గా వాళ్ళు ఏం అడగరు. బట్ చాట్ బాక్స్లో మాత్రం వాళ్ళు నేను అప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. అంటే వెదర్ హీఈస్ ఏ రియల్ కన్సల్టెంట్ ఆర్ ఫేక్ కన్సల్టెంట్ అని చెప్పేసి వాళ్ళు చాలా ట్రై చేస్తూ ఉంటారనమాట. సో మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఐ కాంటాక్ట్ అనేది ఎప్పుడు మిస్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్కి పర్టికులర్ ఆన్సర్ మీకు తెలిసినా తెలియకపోయినా కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఓకే బ్రో, అదే షివర్ కాకుండా ధైర్యంగా మనం తెలిసినా తెలియకపోయినా ధైర్యంగా చెప్తా ఉంటే వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఒకటండి, దీంట్లో వీళ్ళు కమ్యూనికేషన్ బాగా చెక్ చేస్తున్నారు. అంటే నేను టీసీఎస్ అటెండ్ అయ్యాను, యాక్సెంచర్ అటెండ్ అయ్యాను. సో మీరు కమ్యూనికేషన్ స్కిల్స్లో కనుక చాలా పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు క్వశ్చన్స్ అనేది మీకు ఎక్కువగా కూడా అడగరు. వాళ్ళు జస్ట్ నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటారు.
వన్స్ మీరు కనుక కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా కొంచెం ప్యూర్గా అంటే కొంచెం పూర్గా ఉన్నారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఆడుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. సో మీతో గేమ్స్ ప్లే చేస్తూ ఉంటాడు. ఆహా, నువ్వు ఇలా కన్సల్టెంట్, అలా కన్సల్టెంట్, ఒకవేళ అలా ఉంటే నువ్వు ఎలా క్రాక్ చేస్తున్నావు, ఎలా వర్క్ చేస్తున్నావు, ఎలా క్లయింట్తో నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయ్యావు అనేది వాళ్ళు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. నేను చాలా అబ్జర్వ్ చేశాను కూడాను. నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. యా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ వినయ్, Yes, sir. వేద అండ్ అరుణ్. సో మీ టైంని మా ఇన్స్టిట్యూషన్కి ఇంత స్పెండ్ చేసినందుకు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏపి కోచ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ చాను ఎస్కే నుంచి మీకు శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. మీ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేకపోతే రాబోయే ఫ్యూచర్ సంబంధించిన ఇంటర్వ్యూస్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. సో కంగ్రాచులేషన్స్, అలాగే ఆల్ ది బెస్ట్. సో మనకి మా ఇక్కడ ముగ్గురికి లాస్ట్ క్వశ్చన్ ఏమైనా ఉందా సార్? అంటే సో నన్ను కూర్చోబెడుతుంది తెలుసు కదా, మళ్ళా మీరు అడగండి సార్, మా ముగ్గురికి లాస్ట్ క్వశ్చన్. అడగండి, మీరు అడగండి సార్, మా ముగ్గురికి టఫెస్ట్ క్వశ్చన్. టఫెస్ట్ క్వశ్చన్ అంటే ఏం క్వశ్చన్ అడిగినావు? ఏదైనా రిలేటెడ్ టు ట్రైనింగ్ పర్పస్ కానీ. ఓకే సార్, చాను సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ నేను అడుగుతాను. ఓకే, సో హౌ వుడ్ యూ ఐడెంటిఫై చాను సార్ స్టూడెంట్స్? ఒకవేళ మీ కంపెనీలోనే చాను సార్ స్టూడెంట్ జాయిన్ అవుతే ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు. మేనేజింగ్ స్కిల్స్, మేనేజింగ్ స్కిల్స్. రైట్. బేసిక్ గా మాకు చాను సార్ ఇచ్చిన సపోర్ట్, అండ్ చాను సార్ మీకు తెలియదు, నా స్టూడెంట్ కానీ ట్రైనీ కానీ మీరు ఊరికే కనిపెట్టేయచ్చు. ఎందుకంటే మన స్టూడెంట్ 15 నిమిషాలు ఆపకుండా గుక్క తిప్పకుండా మన మెటీరియల్ చదివి ఫాలో అవుతాడు, కన్ఫామ్ గా 20 నిమిషాలు మాట్లాడతాడు. కాబట్టి అది మన ట్రైనీ అని చెప్పేసి ఊరికనే చెప్పేసి. సార్ ఇంకోటి ఏమంటే ఫస్ట్ మనకి మోటివేషన్ చేసే ట్రై చేస్తారు సార్, అప్పుడు కనిపించి చాను సార్తో వచ్చినారు. మన ట్రైనర్స్ కాబట్టి మీకు అంత ఓపిక్ గా టైం స్పెండ్ చేసి మీకు చెప్తున్నారు. వేరే వాళ్ళకి బాటికి వెళ్ళిపోతారు, మాకెందుకు తలకాయ నొప్పి అని. చూసారా? రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నాకు లాస్ట్ ఒకటి మీ గురించి సార్. చాను సార్ మీరు అనుకున్నంత చాను సార్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాడు. బేసిక్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి నన్ను చాలా పుష్ చేసింది మాత్రం చాను సారే. చాను సార్కి చాలా గుర్తుండిపోయే విషయం, నన్ను ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాంలో నన్ను ఒకరోజు సినారియోస్ అని కాదు, నేను ప్రీవియస్ డే రోజు ఒక ఇంటరాక్షన్ గ్రూప్లో, అదే మా గ్రూప్లో నేను ఏపీపీ గురించి క్లియర్గా చెప్పాను. సో సార్ అదే డే అదే రోజు సార్ నన్ను క్వశ్చన్స్ అడిగాడు. ఒక ఇంటర్వ్యూయర్ ఒక పర్సన్ని ఒక ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది, ఆ భయం అనేది నాకు చాను సార్ ఆ రోజు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చెప్పినప్పుడు నాకు స్టార్ట్ చేయించాడు. సో నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, కానీ చాను సార్ ఎప్పుడు నన్ను డౌన్ లెవెల్కి కిందకి చేయడానికే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ అదే లెవెల్తో, అంటే అదే పుషప్తో నేను మళ్ళీ పైకి వస్తానని చెప్పేసి. నన్ననే కాదు, అరుణానందన్ కానీ వేదానందన్ కానీ ఈజీగా ఐడెంటిఫై చేస్తాడు. జనరల్ గా నేను చెప్తాను దానికి ఆన్సర్. జనరల్ గా ఏంటంటే సెకండ్ బ్యాచ్ లో ఏంటంటే మెయిన్ నేను, సో మాకు 9:30 స్టార్ట్ అయితే 2 గంటలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును సార్. ఓకే, అంటే 2 గంటల వరకు ఓన్లీ మోటివేషన్. ఇంకా వాళ్ళ పరిస్థితి చూడండి, వాళ్ళు ముగ్గురే కాదు చాలా మంది జాబులు వచ్చినాయి అందులోనే. సో మెయిన్ మాత్రం వినయ్నే టార్గెట్ చేసేవాడిని. సో మెయిన్ వినయ్నే టార్గెట్ చేసేవాడిని క్లాస్లో. సో ఇంటెన్షనల్గా, అది కూడా ఇంటెన్షనల్గా సప్రెస్ చేయడానికి ట్రై చేసేవాడిని. రీజన్ ఏంటంటే వినయ్కి ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఫస్ట్ లో. చూసాను సార్ నేను ఆ యూట్యూబ్ వీడియోలో. you were almost forcefully asking him to do the GST configuration multiple times. So share your screen like that. Fatafat. నేను చెప్తాను దానికి. జనరల్ గా తను ఎంత బాగా చెప్పినా సరే ఏం బాగలేదనేవాడిని నేను. సో అందరినీ మామూలుగా వదిలేసేవాడిని తప్ప అతను ఏంటంటే ఎంత బాగా చెప్పినా సరే వేస్ట్ వినయ్, ఇలా అయితే కష్టం అనేవాడు. సో వినయ్ యాటిట్యూడ్ నాకు తెలుసు. వినయ్ ఏంటంటే ఒకసారి ఇలా అన్నామంటే కన్ఫామ్గా రెండోసారి ఇంకా దానికంటే 5 రెట్లు బౌన్స్ అయ్యి మళ్ళీ వస్తాడు.
ఓకే. సో, అతన్ని ఈజీగా షైన్ చేయొచ్చు. ఈజీగా త్వరగా ఆ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరికంటే త్వరగా జాబ్ కొట్టించాలని అతన్నే నేను ఎక్కువ టార్గెట్ చేశా ఫస్ట్. సో, సడెన్‌గా ఏంటంటే అతను గ్రూప్‌లో నుంచి మిస్ అయ్యాడు. సో, దాని మూలంగా ఏంటంటే గ్రూప్ కమ్యూనికేషనే పోయింది. ఇంటరాక్షన్ గ్రూప్‌లో యాడ్ అవ్వలేదు కొన్ని రోజులు. ఓన్ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకున్నాడు. సో, అందుకే ఇంత టైం పట్టింది. కానీ జనరల్‌గా అయితే అతనికైతే ఇంత టైం కూడా పట్టదు. కరెక్ట్‌గా 50 డేస్. అతని ఇంటెలిజెన్స్ గానీ, ఐక్యూ గానీ, వే ఆఫ్ కమ్యూనికేషన్ గానీ, ప్రెజెంటేషన్ గానీ, మాట్లాడే కాన్ఫిడెన్స్ లెవెల్స్ గానీ అన్నీ కూడా హై పిచ్‌తో ఉంటాయి. కానీ ఏంటంటే సో, ఆ ఈగోస్టిక్ ఫీలింగ్ అతన్ని దెబ్బ కొడుతుందని చెప్పి సో, మాట్లాడితే అతన్నే నేను టార్గెట్ చేసేవాడిని గ్రూప్‌లో కూడా. సో, అది ఎంత డౌన్ చేసుకుంటే అంత సక్సెస్ అవుతాడన్న ఉద్దేశంతోనే అది ఇంటెన్షనల్‌గా కొన్నిసార్లు అతన్ని డీగ్రేడ్ చేసిన సందర్భాలున్నాయి. పర్సనల్‌గా పిలిపించి క్లాస్ పీకిన సందర్భాలున్నాయి. సో, ఫైనల్‌గా అతని దగ్గర నుంచే ఎక్కువ Yes, ఎక్స్‌పెక్టేషన్స్ yes, ఉన్నాయి yes. ఫస్ట్‌లో. I think that's the only thing now it is paying it off, sir. అది ఇప్పుడు రిజల్ట్ కనిపిస్తుంది మనకు. Now he is in a very good situation. నేను ఎక్స్‌పెక్టేషన్ చేసిన దానికంటే అతను లేట్‌గానే వచ్చాడు. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే షైన్ అయ్యాడు. బట్ ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మనం ఎక్కడికెళ్ళినా సరే మన టోన్ అనేది సో, అవతల వాళ్ళకి రీచ్ అయ్యేలాగా ఉండాలి తప్ప మనం ఎక్స్ట్రాడినరీగా ఉన్నామని చూపించుకోకూడదు. అంటే అలా చూపించుకుంటే ఏమవుతుంది అంటే మన వెనకాల ఫాలో అయ్యేవాళ్ళు 100కి 20 మందే ఉంటారు. మనం అందరితో కలిసి మాట్లాడితే 100 మంది ఫాలో అవుతారు. సో, అదే నేను అతనికి ఫస్ట్ సజెషన్ చేసింది. సో, ఇప్పటికి అతను తగ్గింది. లేకపోతే ఆ పిచ్ మనం ఆపలేము అతన్ని. ఓకే. సో, అది నా జనరల్‌గా ఉన్న ఒపీనియన్ అది అతని మీద. సో, అంతే తప్పిస్తే వేరే ఉద్దేశం లేదు. ఇంకొక లాస్ట్ థింగ్ సార్, మీరు సార్ ఇంటర్వ్యూస్ అనేది అదే ఒక 45 డేస్ తర్వాత ఒక 10-15 డేస్లో మీరు ఇంటర్వ్యూకి రెడీ అవ్వండి అని మాకు చెప్పాడు. తర్వాత మేము రెడీ అయ్యాము ఆ ఇంటర్వ్యూస్లో. సార్ ఆ వీడియో కనుక మళ్ళీ అగైన్ ఇఫ్ పాసిబుల్ మీరు పోస్ట్ చేస్తే సార్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని నన్ను వేదానంద్ అన్నని చాలా డిఫికల్ట్గా అడిగాడు క్వశ్చన్స్. దాదాపు మీరు రాసుకున్నా కూడా ఒక 102 క్వశ్చన్స్ అవుతాయి. డెఫినెట్గా మీకు సంబంధించిన డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో మాక్ ఇంటర్వ్యూస్ మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి అని నేను చెప్తున్నాను. ట్రై చేసిన తర్వాత మీరు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. డెఫినెట్గా 90% ఎఫర్ట్ ఇస్తారు. అది నాకైతే అనిపించింది. Sure, థ్యాంక్ యూ sure. సో మచ్ సార్. Sure, sure. We'll do that. Thank you very much for your support, time, patience, whatever it may be called. సో, ఈరోజు మరి సక్సెస్ఫుల్గా ఒక వర్క్షాప్ లాంటిదే అయింది. ఒక ఇంటర్వ్యూ వర్క్షాప్ లాంటిదే మనం డిస్కస్ చేసాం ఆల్మోస్ట్. సో, ఎవరికైతే పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నాయో లైక్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్, హౌ మెనీ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ పుట్, అది ఇది అన్నీ కూడా ఆల్రెడీ వి డిస్కస్డ్. ఓకే. సో, మళ్ళీ అవి అడిగి మీరు మీ కాన్ఫిడెన్స్ని డౌన్లోడ్ చేసుకోవద్దు. ఓకే. వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా ఏమి కాదు. మీరేం చేశారో అదే వీళ్ళు చేశారు అంతే. దట్స్ ఇట్. సో, అంతవరకు నేను చెప్పగలుగుతాను తప్ప సో, దాని గురించి స్పెసిఫిక్గా మనం తీసుకొచ్చిన గెస్ట్ని ఇలాంటి క్వశ్చన్లు అడగడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అది నా ఇంటెన్షన్. ఇంకెనీ కైండ్ ఆఫ్ పర్సనల్ కాకుండా అడగొచ్చు అని చెప్పడం జరిగింది. సో, మనకి ఈరోజు వేద కానివ్వండి, సో అరుణ్ కానివ్వండి, లేకపోతే వినయ్, సో మనకి చాలా విషయాలు పర్సనల్గా కానివ్వండి మీకు హెల్ప్ చేయడానికి కూడా అరుణ్ రెడీ అయ్యాడు. చూడండి ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు రిఫరెన్స్ ఇస్తారు మీకు? అంత టైం ఎవరికి ఉంది ఈ రోజుల్లో? ఏదో మీకు అతనికి ఏం సంబంధం? సో అతను మీకు రాగానే జస్ట్ మీరు నాకు పంపించండి నేను చేసి పెడతాను. దట్ ఈస్ ద యాటిట్యూడ్, రైట్? సో యాటిట్యూడ్ ఎవరికి ఉంటుంది? వీళ్ళు ఎవరికి ఉంటుంది? నాకే ఉండదు యాటిట్యూడ్. సో అది ఇంపార్టెంట్. సో అది జాబ్స్ ఇవన్నీ ఆటోమేటిక్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఈ యాటిట్యూడ్తోనే మనం ఎక్కువ రోజులు కూడా సర్వే అవుతాం కంపెనీలో. ఇదే యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి అంటున్నాను. సో రిజర్వ్ కాకుండా షేర్ చేసుకోండి. సో అందరితో ఓపెన్గా ఉండండి. దట్స్ ఇట్. అదే మన యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ ఇంపార్టెంట్ కంపెనీకి. కంపెనీలో జాబ్ సర్వైవల్ కూడా అదే ఇంపార్టెంట్. అందరూ ఏమనుకుంటారు, జాబ్ చేయాలంటే ఏమనుకుంటారు? జాబ్ చేయాలనుకుంటే సబ్జెక్ట్ బాగా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, కమ్యూనికేషన్ రేంజ్లో ఉండాలి, అప్పుడు మాత్రం జాబ్ చేయండి. నో 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 ఆ మైండ్ సెట్ తీసేయండి. కంపెనీలో ఏమి రాన్నోడు కూడా సర్వే అవుతారు బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్. ఇప్పుడు అతను తీయాలన్న రేపొద్దున్న 10 సార్లు ఆలోచిస్తాడు, అరే మనకి ఇంత హెల్ప్ చేశాడు కదా ఇతను ఎందుకు తీద్దాం, పనులే ఆడి ప్లేస్లో ఇంకొని పెట్టుకుందాం, అతను అలాగే ఉంచుదాం అని ఆలోచిస్తారు. ఈ యాటిట్యూడ్ ఇంపార్టెంట్. ఇది
అంతేగాని మనకి సబ్జెక్ట్ ఉన్నా సరే కొంతమంది పీకే ఇస్తారు, ఆ పాలిటిక్స్ కానీ లేకపోతే ఇంకో రీజన్స్ కానీ వేరే వేరే రీజన్స్ కానీ. సో యాటిట్యూడ్ ఇంపార్టెంట్ కంపెనీకి. సో మీరు ఎంత వర్క్ చేసినా సరే మన దగ్గర ఎక్స్ట్రాడినరీ స్కిల్ ఉన్నా ఎంత ఉన్నా మన దగ్గర ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఉందనుకోండి, కంపెనీలో ఉండలేం. ఓపెన్ హార్ట్ ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడటం. సో ఆ వేలో మనం హెల్ప్ చేయగలగాలి. పక్కనోడికి హెల్ప్ చేసాము అంటే వాడు ఎప్పుడు కూడా మనకి తీసేయటం కానీ లేకపోతే వేరే వేలో చేయటం కానీ అట్లా చేయరు, ఆలోచిస్తారు నాకు హెల్ప్ చేశాడు కాబట్టి నేను కూడా హెల్ప్ చేయాలన్న థింకింగ్ ఉంటుంది. సో ఇదే యాటిట్యూడ్ అనేది డెవలప్ చేసుకోండి. దట్స్ ఇట్. సో ఇది మన అరుణ్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం. సార్ ఇక్కడ గ్రూప్లో ఉన్న ఎవరైనా సరే మీకు సబ్జెక్ట్ రిలేటెడ్లో కానీ ఏమైనా మెటీరియల్ మిస్ అవుతున్నా కానీ ఈ కాన్సెప్ట్లో మేము డిఫికల్ట్గా అనిపిస్తున్నామా అన్నా కానీ నేను ఇప్పుడు ఒక మెటీరియల్ షేర్ చేస్తున్నాను. ఆర్ఎల్స్ ఇంకా కష్టంగా ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ చేయండి. నేను క్లియర్గా మీకు ఏదైతే కాన్సెప్ట్ డౌట్ ఉందో అది చెప్తాను. నేననే కాదు, అరుణన్ అయినా వేదానందన్ అయినా ఈజీగా రాసాం మెటీరియల్స్. మీకు ఎప్పుడైనా హెల్ప్ఫుల్గా ఉంటాము. నేను కూడా యాక్సెంచర్లో జాయిన్ అవుతున్నాను కాబట్టి త్రూ రిఫరెన్స్ ద్వారా కూడా నేను ఒక నలుగురికి నేను సాయం చేస్తాను. గ్రేట్. Guys, this is bonus for us. Yes, bonus. సో అది యాటిట్యూడ్. అందరూ కూడా అది అలా ఓపెన్ గా ఉండండి. చూడండి ఇప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు చూసారా. ఇప్పుడు మీరు అరుణ్ కి ఫ్రెండ్ అయ్యారు, వినయ్ కి ఫ్రెండ్ అయ్యారు, వినయ్ కూడా మీకు ఫ్రెండ్ అయ్యారు. రేపొద్దున ఏ ఆపర్చునిటీస్ ఉన్నా వినయ్ షేర్ చేస్తారు మీకు, వినయ్ మీకు షేర్ చేస్తారు. సో అదే బిజినెస్ అంటే, అదే లైఫ్ అంటే. ఇంతే, ఒకళ్ళకి హెల్ప్ చేసుకుంటూ పోవాలి అంతే. ఎందుకు రిజర్వ్ గా ఉంటారు అందరూ? రిజర్వ్ గా ఉంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. టీం వర్క్. ఎవరైతే ఏముందో ముందు వాళ్ళు, తర్వాత మనం అనుకో, అంతే అంతే తేడా. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వినయ్, వేద అండ్ అరుణ్. సో మీ టైం, వాల్యుబుల్ టైం ఇక్కడ, అది కూడా స్పెసిఫిక్గా మీరు వాళ్ళిద్దరిని కూడా యాడ్ చేయమన్నారు. సో ఎనీహో వాళ్ళు కూడా చక్కగా ఆన్సర్ చేశారు అన్నిటికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ముందుకు వెళ్ళాలని చెప్పి పుష్ చేసేవాళ్ళు తప్ప ఎవరిని కూడా బ్యాక్ చేయాలని చెప్పి అనుకోవట్లేదు. సో వాళ్ళ విషెస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు పెట్టే కమెంట్స్ కానివ్వండి, సో మీ సక్సెస్కి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి యాడ్ అవ్వాలి మీకు. సో అది యాడ్ అయింది అంటే ఎన్ని జాబ్ ప్రాబ్లమ్స్ వచ్చినా ముందుకెళ్ళిపోవచ్చు. ఇది కామనే కాబట్టి ఈ విషయంలో. సో ఇంకా మీరు ఫ్యూచర్లో మంచి సక్సెస్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అట్ ది సేమ్ టైమ్ రాబోయే రోజుల్లో మంచి పొజిషన్స్ని ఆక్యుపై చేసి, సో మన ట్రైనీస్ కానివ్వండి, మాకు కానివ్వండి, మంచి నేమ్ తీసుకురావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. Thank you and wish you the Thank you, same. guys. We pleased to Thank you, having team. you people here. Thank you so much for your valuable time. Thank you guys. Thank you, three people. Thank Thank you you so much. All the best for Thank you your very future. much. Thank you, Thank Vedanand. you. I love you. Thank I you, love you. Vinay. Good night. Thank you, Vedanand. Yeah. Thank you, Arun. Congratulations once again. Yeah, thank you. Thank you guys. Bye. బాయ్. సో గైస్ యూ కెన్ లీవ్ ఫర్ ద డే. సో చాలా హెల్ప్ చేశారు ఈరోజు మా ట్రైనీస్. No problem, sir. No ఒక problem. పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీ ద్వారా వాళ్ళకి చేయగలిగింది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో థ్యాంక్ We're యూ. always ready. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. Bye. Good night all. So this is about